హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పృథ్వీ. అంతా ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను, అదే హెల్త్ గురించి మాట్లాడబోతున్నాను. హెల్త్ గురించి అవేర్నెస్ ఈ మధ్య చాలామందికి పెరిగింది, కానీ స్టిల్ అవేర్నెస్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఎన్నైనా ఉండొచ్చు, మనీ ఉండొచ్చు, పెద్ద పెద్ద మంచి మంచి కార్లు ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ ఉండొచ్చు, కానీ హెల్త్ లేకపోతే మనం ఏం ఎంజాయ్ చేయలేం. ఫ్రెండ్స్తో కలవలేం, ఫ్యామిలీతో కలవలేం, మనీ ఖర్చు పెట్టలేం, కార్లో తిరగలేం, ఎప్పుడు ఇంట్లోనే ఉండిపోవాలి. అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో అందుకే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు నేను మీకు హెల్త్ గురించి చెప్పబోతున్నాను. ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళను, స్టాటిస్టిక్స్లోకి వెళ్ళను. సింపుల్, మన హెల్త్ గురించి ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, ఎలా హెల్త్ గురించి అవేర్నెస్ పెంచుకోవాలి, ఈ విషయాలు మాత్రమే చెప్తాను. సో ఫస్ట్ ఫిజికల్ హెల్త్. ఫిజికల్ హెల్త్కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫైవ్ కేటగిరీస్ తీసుకుందాం. ఫస్ట్ది ఏంటంటే ఎడిక్వేట్ స్లీప్, అంటే తగినంత నిద్ర. ఎడిక్వేట్ స్లీప్. సో మన నిద్ర వల్ల పెద్ద ఉపయోగాలు ఏమున్నాయని అనుకుంటాం, కానీ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. నిద్రపోయినప్పుడే మన బాడీలో ఏమైనా డ్యామేజ్ జరిగినా అవి రిపేర్ అవ్వడానికి నిద్రపోతున్నప్పుడే అవి జరుగుతాయి అనేది సైంటిస్టులు కనుక్కున్నారు. సో అది కాకుండా బాగా ఎక్సర్సైజ్ చేసాక కూడా ఆ మజిల్స్ పెరగడం అనేది మనం నిద్రపోయినప్పుడే జరుగుతుంది అనమాట. అందుకే ఎడిక్వేట్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. స్లీప్ వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అందులో ఇవి కొన్ని. సో నెక్స్ట్ది డ్రింకింగ్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్గా తగినంత తాగాలి. ఒక్కొక్క ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఒక్కొక్క అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలనేది చెప్తారు డాక్టర్స్. సో వాటర్ తాగడం వల్ల కూడా డైజెషన్కి కానీ డిహైడ్రేషన్కి కానీ ఇలా అన్ని రకాలుగాను ఉపయోగపడుతుంది వాటర్ అనేది. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్లో చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్గా మనం వాకింగ్గా సైక్లింగ్గా చేయొచ్చు ఒక పావు గంట 20 నిమిషాలు. లేకపోతే జిమ్కి వెళ్ళి హెవీగా వర్కౌట్లు అవి చేయొచ్చు. కొంతమంది యోగా నేర్చుకుంటారు, కొంతమంది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారు, కొంతమంది స్పోర్ట్స్ నేర్చుకుంటారు. సో ఎక్సర్సైజ్ అనేది ఇలా చాలా రకాలుగా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇందులో ఏదో ఒకటి మనకి ఏది మ్యాచ్ అవుతుందో తెలుసుకుని ఆ ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, జపాన్లో ఇకిగై అనే ఒక బుక్ వచ్చింది. అందులో జపానీస్ గురించి చెప్తూ వాళ్ళ దాంట్లో ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏంటంటే, వాళ్ళు ఎక్సర్సైజ్ హెవీగా చేయరు, బట్ ఎప్పుడు ఏదో ఒక మూమెంట్లో ఉంటుంటారు అనమాట. సో ఇదొక ఇంపార్టెంట్ టెక్నిక్ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఎక్కువ ఎక్సర్సైజ్లు అవి చేయకపోయినా సరే ఇప్పుడు బాడీ మూమెంట్ ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ అయిపోయింది. నెక్స్ట్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేస్తే సరిపోదు, వాటర్ అయితే సరిపోదు, స్లీప్ ఇవన్నీ ఇంపార్టెంటే, కానీ వీటన్నిటికీ తోడు ఈ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. డైట్ ఫర్ ఎగ్జాంపుల్, మనం ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవాలంటూ ఉంటారు. రెండోది ఏంటంటే, చిన్నప్పుడు మనం చదువుకున్నాం లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తినాలని చెప్తారు. మూడోది ఏంటంటే ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినాలి. ఇది డైజెషన్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రోజుల్లో వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్స్లో అదొకటి. కాబట్టి ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. తర్వాత ఫ్రూట్స్ ఎక్కువ తినాలి. సీజనల్ ఫ్రూట్స్ అవి వస్తూ ఉంటాయి, అవి తింటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, గోవా జాంపండు ఇదే సూపర్ ఫుడ్ అనమాట. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మన డైట్ని అలా ప్లాన్ చేసుకోవాలి. ఫైబర్ ఎక్కువ ఉండేటట్టు, ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్టు, లీఫీ వెజిటేబుల్స్ అవి ఎక్కువ ఉండేటట్టు మనం చూసుకొని మన డైట్ని మేనేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి చెప్పబోతున్నాను, అదేంటంటే గట్. దీనికి స్పెషల్ ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నానంటే, మన గట్కి మన బ్రెయిన్కి ఒక యాక్సెస్ ఉంటుంది, డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. బ్రెయిన్లో ఏదైనా జరిగినా అది గట్లో రిజల్ట్ చూపిస్తుంది, గట్లో ఏమైనా జరిగినా అది బ్రెయిన్లో ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అనమాట. గట్ టు బ్రెయిన్ యాక్సెస్ అనేది డైరెక్ట్గా ఉంటుంది, దాన్ని గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటారు. సెకండ్ బ్రెయిన్ అని కూడా అంటారు గట్ని. సో ఈ గట్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలన్నా, లేకపోతే హెల్త్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలన్నా, నేనైతే డాక్టర్ పాల్ మాణిక్యం అనే ఒక డాక్టర్ ఫాలో అవుతుంటాను. ఆయన పేరు డాక్టర్ పాల్ మాణిక్యం.
ఇంగ్లీష్లో ఉంటాయినవి, కానీ సింపుల్ ఇంగ్లీషే అర్థమవుతుంది. ఆయన ఒక స్టాండప్ కమెడియన్ కూడా. సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఫన్నీ వేలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన ఛానల్ ఫాలో అవ్వడం మీకు ఇంట్రెస్ట్ అయితే ఒకసారి చూడండి, నచ్చుతుంది అందరికీ. సో మనం ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఏంటి, మెంటల్ హెల్త్. సో మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇంతకుముందు నా చిన్నప్పుడు ఒక ఏరియా మొత్తానికి ఒకళ్ళు ఇద్దరు పిచ్చివాళ్ళు ఉండేవారు రోడ్ల మీద తిరుగుతూ. కానీ కరోనా వచ్చాక ఒకసారి రోడ్డు మీదకి వెళ్ళి చూస్తే కనీసం రోజుకి 3-4 అయినా సరే కొత్త వాళ్ళు కనబడుతున్నారు, ఎవరో ఒకళ్ళు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో మెంటల్ హెల్త్ ఎంతగా డీటెయిల్ అవుతుంది జనాలది అనేది మనం తెలుసుకోవచ్చు. సో మెంటల్ హెల్త్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్తాను నేను ఫాలో అయ్యేవి. ఫస్ట్ ఏంటంటే పాజిటివ్ థింకింగ్ అండ్ పాజిటివ్ పీపుల్. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్ అనమాట. మనం పాజిటివ్గా ఆలోచించే పీపుల్నే మన చుట్టూ ఉండేటట్టు చూసుకోవాలి. మనం కూడా ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి, నెగిటివ్గా ఆలోచించకూడదు. ఇది మెంటల్ హెల్త్కి క్రానిక్ మెంటల్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి కాదు. సో మామూలు జనాలు చెప్తున్నాను, ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది ఇది. నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ హెల్త్ ఉంటేనే మన కాన్ఫిడెన్స్ వస్తుంది, అది మన మెంటల్ హెల్త్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో ఫిజికల్ హెల్త్ కూడా మెంటల్ హెల్త్కి ఉపయోగపడే వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఆ తర్వాత మనం ఎప్పుడు కష్టపడడానికి రెడీగా ఉండాలి. మన బాడీని మైండ్ని దానికి ఎప్పుడు ట్రైన్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోల్జర్స్ని చూసారంటే వాళ్ళ మీద చాలా స్ట్రెస్ తీసుకొచ్చి ట్రైనింగ్లో పార్ట్ అనమాట అది. వాళ్ళని రోజుల తరబడి ఫుడ్ తినకుండా అలా టెస్ట్ చేస్తారు, వాళ్ళు ఎంతకాలం ఉండగలరు, ఎంత ట్రైన్ అయ్యారు అనేది వాళ్ళకి తెలుసు. ఆ ట్రైనింగ్లో పార్ట్ అనమాట అదంతా. సో మనం కూడా అలాంటివి చిన్న చేయొచ్చు. మరీ సోల్జర్స్ని చేయలేకపోవచ్చు, కానీ లేకపోతే చన్నీళ్ళ స్నానం చేయాలి రోజును, అప్పుడప్పుడు నేల మీద పడుకోవడం, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ కష్టపడడం అనేది అలవాటు అవుతుంది. ఇలాంటి చిన్న పనులు మనం ట్రైన్ చేసుకోవచ్చు. మనం బాడీని ట్రైన్ యువర్ బాడీ లైక్ ఏ సోల్జర్. సో నెక్స్ట్ బ్రీతింగ్ టెక్నిక్స్. ఎంత ప్రాబ్లం ఎదురైనా సరే బ్రీతింగ్ మన కంట్రోల్లో ఉంటే, కొన్ని రకాల బ్రీతింగ్ టెక్నిక్స్ ఫాలో అయితే మనం ఇమీడియట్గా రిలీఫ్ పొందవచ్చు. సో బ్రీతింగ్ టెక్నిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్గా ఎక్స్హేల్ ఇన్హేల్ అంటారు కదా, అలాంటి సింపుల్ బ్రీతింగ్ టెక్నిక్స్ అయినా ప్యానిక్ నుంచి బయటికి రావడానికి ఉపయోగపడతాయి అనమాట. బ్రీతింగ్ టెక్నిక్స్ గురించి ఆన్లైన్లో యూట్యూబ్లో ఎక్కడ వెతికినా 3 రకాల బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి, అవి మనం ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ఏంటంటే మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఈ రోజుల్లో ఫోకస్డ్గా ఉండడానికి చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటున్నాయి ఈ రోజుల్లో. మన దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది, ల్యాప్టాప్ ఉంటుంది, ఓటీటీలు చూడొచ్చు, యూట్యూబ్ చూడొచ్చు, చాలా రకాల డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఇన్ని డిస్ట్రాక్షన్స్ మధ్యన మనం మెడిటేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే మంచి బుక్స్ చదివితే మంచి ఫీల్ కలుగుతుంది మనకి. అది మెంటల్ హెల్త్కి సంబంధించింది అవ్వచ్చు, లేకపోతే మన పాజిటివ్ థింకింగ్ ప్రోత్సహించే బుక్స్ అవ్వచ్చు, ఏవైనా సరే. కొన్ని రకాల లిటరరీ క్లాసిక్స్ ఉంటాయి కదా, అవి చదివినా సరే మంచి ఫీల్ కలుగుతుంది. కాబట్టి బుక్స్ కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను. నెక్స్ట్ బీ బిజీ ఆల్ ద టైమ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఖాళీగా ఉంటే రకరకాల థాట్స్ వస్తుంటాయి. మనం ఎప్పుడు బిజీగా ఉండాలి, మన మైండ్ ఎప్పుడు బిజీగా ఉంచాలి, దానికి ఏం చేయాలో వెతుక్కుంటూ ఉండాలి. సో చాలామందికి జాబ్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు, జాబ్ ఉంటే ఆ ప్రాబ్లం ఉండదు. కొంతమంది జాబ్ లేని వాళ్ళు కూడా ఉంటారు, ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. వీళ్ళందరూ కూడా బిజీగా ఉంచుకోవడానికి వాళ్ళ మైండ్ని ఎప్పుడు ట్రై చేస్తూ ఉండాలి. సో మెంటల్ హెల్త్ గురించి కూడా నేను ఒక యూట్యూబ్ ఛానల్ ప్రపోజ్ చేస్తున్నాను, అది పేరు అభాస అనమాట. ఈ యూట్యూబ్ ఛానల్ ఇది, ఇందులో కూడా మంచి కంటెంట్ కనబడుతుంది మనకి. మెంటల్ హెల్త్కి సంబంధించిన కంటెంట్ మంచిగా కనబడుతుంది. సో ఫ్రెండ్స్, అది మెంటల్ హెల్త్ గురించి, ఫిజికల్ హెల్త్ గురించి నేను ఒక షార్ట్గా చెప్పాను, ఒక 10 minutes వీడియోలో. మీరేం చేయొచ్చంటే
ఈ నేను చూపించిన స్టెప్స్ అన్నీ మీరు ప్రింట్అవుట్ తీసుకుని మీ గోడకు తగిలించుకోండి. ఇందులో ప్రతిరోజు ఎన్నెన్ని మనం కరెక్ట్గా చేస్తాం అనేది టిక్ పెట్టుకుని మీరు అలా ఫాలో అవ్వచ్చు అనమాట. ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అవుతున్నామా లేదా అనేది మీరు చూసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, ఇంట్రెస్టింగ్గా ఉందని అనుకుంటున్నాను, ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఏమైనా టాపిక్స్ గురించి తెలుసుకోవాలన్నా, ఏదైనా డిస్కస్ చేయాలనుకున్నా నాకు చెప్తే కామెంట్స్లో తెలియజేయండి. నేను ఆ సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేసి ఆ టాపిక్ని మీకు ముందు ప్రజెంట్ చేస్తాను. సో దట్స్ ఇట్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.